శ్రీమాత్రే నమః. అమ్మా, నువ్వు కష్టాలు ఇస్తున్నావంటే కర్మ కరగడానికి అని అర్థం చేసుకునే అవగాహనని పెంచు. అమ్మా, నువ్వు బాధ పెడుతున్నావు అంటే భరించే శక్తిని ఇవ్వు. నువ్వు ఎంత మాతో ఉన్నా పక్కనే ఉన్నావు అని గ్రహించే శక్తిని కూడా ఇవ్వమ్మా. మాకు మేము అనుకుంటాము మా వల్లనే, మా తెలివి వల్లనే మా జీవితం ఇలా గొప్పగా ఉంది అని. కానే కాదు, కర్మానుసారం ఆ తల్లి ఎంత సరిసమానంగా మనకి కర్మ ఫలితాన్ని ఇస్తూ, కేవలం మంచిని మాత్రమే ఎక్కువ ఇస్తూ, చెడు ఏదైనా ఉంది అంటే గ్రహాలతో మన కోసం పోరాడుతూ, కంటికి కునుకు లేకుండా సుదీర్ఘ వీక్షణం చేస్తూ ఉంటుంది మా అమ్మ. పూజలు చేసే వాళ్ళకి కష్టాలు, పరీక్షలు అందరూ అంటారు. నేను అదే ఎప్పుడు చెప్తాను. ఆవిడ కష్టపెడుతుంది అంటేనే ఏదో కొత్త మలుపు తిప్పుతుంది అని అర్థం. బాధ పెడుతుంది అంటేనే ఊహకందని మార్పు ఉంది జీవితంలో అని అర్థం. కాస్త ఓర్చుకుంటే చాలు, అన్నీ అమ్మనే చూసుకుంటారు. ఆవిడని దగ్గరగా ఉండి చూడండి, మనకి అమ్మ కష్టం కూడా అర్థమవుతుంది. ఎంత చెప్పినా ఎంత రాసినా తక్కువే అమ్మ గురించి. మనము మన గ్రహాలు, మన నక్షత్రాలు అని మనం ఆలోచించుకుంటూ ఉంటాం కదా. మన నక్షత్రం వల్ల ఈ సంవత్సరం బాగుంది, రేపు బాగుంది, గ్రహాల వల్ల ఇట్లా ఉంటుంది అని. వాటన్నిటికంటే మెయిన్ మన కర్మ ఫలితం అన్నమాట. మన కర్మ ఎలా అయితే ఉంటుందో అలా తిప్పుతుంది మన జీవితాన్ని తప్పించి ఈ రాశి ఫలితాలు అన్నీ తాత్కాలికంగానే అని నా మనసుకు అనిపిస్తుంది. ఎంత చెప్పినా ఆవిడ గురించి ఎంత రాసినా తక్కువే ఉంటుంది. ఆ మాయలో, ఆ ప్రేమలో అంత శక్తి ఉంటుంది. శ్రీమాత్రే నమః. మీ సౌందర్యలహరి శ్రీమాత. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.